హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోలో 6వ తరగతి గణితం టెక్స్ట్ బుక్లో ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో, మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏముంటుంది అంటే మనం సంఖ్యలను తెలుసుకుందాం. ఇదండి మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి. ఈ క్లాస్లో వచ్చేసి మొదటగా మనకు ఈ 6th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని క్లియర్గా మొదటగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీకు చేసి చూపిస్తాను అనమాట. సో ఏ విధంగా చేయాలి, అభ్యాసంలో ఉన్న లెక్కలు అనేవి. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ యాప్లో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అదేవిధంగా మీకు ఫిజికల్ మెటీరియల్ కావాలి అన్నా కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం. సో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా కానీ, లేదా డైరెక్ట్గా మాకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ మీరు పొందవచ్చు. సో అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కూడా ఇదే విధంగా ఉండాలి అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలా వీడియోలో అనేది కూడా మెన్షన్ చేయండి. సో వీ విల్ ట్రై టు మేక్ దట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా లెసన్ని కంటిన్యూ చేద్దాం. మొదటగా మనకు ఇచ్చింది ఏంటి అంటే ఆరోహణ క్రమం గురించి పరిచయం చేయడం జరిగిందండి. ఆరోహణ క్రమం అంటే ఏమిటి? ఆరోహణ క్రమం అంటే ఏంటి అంటే మనకు చిన్న నుండి పెద్ద సంఖ్యకు మనం రాసినట్టయితే దాన్ని ఆరోహణ క్రమం అంటారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అవరోహణ క్రమం ఉంటుంది. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుండి చిన్న. సో ఆరోహణ అంటేంది, అవరోహణ అంటేంది. దీనికి సంబంధించిన విరామ చిహ్నాలు కాదు, దీనికి సంబంధించిన సింబల్స్ని ఏ విధంగా వాడాలి. సో మనం ఆల్రెడీ 3rd క్లాస్ ఏదైతే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ చెప్పుకున్నామో దాంట్లో ఆల్రెడీ చెప్పుకున్నాము గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ సింబల్స్ గురించి. సో ఎక్కడైతే మనం గ్రేటర్ దాన్ అని రాస్తామో దీన్ని ఏమనాలి? గ్రేటర్ దాన్. దీనికి ఈ ఓపెన్ ఫేస్ ఎక్కడైతే ఉంటుందో అటువైపు ఉన్నది పెద్దదిగా ఉంటుంది. దీన్ని గ్రేటర్ దాన్ అని చదవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా రాసామనుకోండి దీనికి లెస్ దాన్ అని పలుకుతాం. సో సేమ్ ఇక్కడ కూడా ఈ ఓపెన్ ఫేస్కి ఎక్కడైతే నెంబర్ ఉంటుందో అక్కడ మనకు పెద్ద నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే 2 గ్రేటర్ దాన్ 1, 2 కంటే 1 పెద్దది. లేదు దీన్ని రివర్స్గా మనం రాసుకున్నట్టయితే 1 లెస్ దాన్ 2. సో ఇలా కూడా రాసుకోవచ్చు. అయితే రెండింటి యొక్క మీనింగ్ సేమే ఉంటుంది, కాకపోతే మనం చెప్పే యొక్క పదజాలం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు అంచనా వేయడం అండి. మనకు ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏందో తెలుసుకున్నాం. దీన్ని మనకు జనరల్గా ఎక్కడ అంటే నెంబర్స్ని ఇచ్చి రాయకుండా మనకు భిన్నాలు ఇవ్వడం జరుగుతుంది. 1/2, 2/3, 4/6 ఇలాంటి భిన్నాలు ఇచ్చి ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పేసి అయితే అడిగే అవకాశం మనకు ప్రశ్నల్లో అడుగుతాడు. అలాంటి ప్రశ్నలు కూడా చాలా రకాల ఎగ్జామినేషన్లో ఇంతకుముందు అడిగాడు. అలాంటి ప్రశ్నలు ఇందులో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. అయితే అలా రాసేటప్పుడు ఏ విధంగా చేద్దామనేది తర్వాత. ఫస్ట్ మనకు ఆరోహణ అంటే ఏంటి, అవరోహణ అంటే ఏంటి, మినిమం నాలెడ్జ్ అయితే దాని గురించి ఉండాలి. దానికోసం వెరీ బేసిక్ని ఇందులో 6th క్లాస్ ఫస్ట్ లెసన్లో అయితే మనకు తెలియజేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అంచనా వేయడం. అంచనా వేయడము అంటే ఇక్కడ కొన్ని పదాలు వస్తుంటాయి. సుమారు, దాదాపు, రమారమి అనే కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకు వచ్చినప్పుడు దానికి దగ్గరగా ఉన్న నెంబర్ని మనం రాయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 9కి సుమారుగా ఒక నెంబర్ని దగ్గరగా ఉన్న నెంబర్ ఏది రాయాలి అని అనుకుంటే దానికి 10 అని రాసుకోవచ్చు మనం. ఎందుకంటే 10 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దానికి చాలా దగ్గరగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8.9 ఉంది. దీన్ని సుమారుగా అంచనా వేసి రాసేటప్పుడు ఏమనొచ్చు? 9 అని చెప్పవచ్చు.
ఈ విధంగా మనం నెంబర్స్ని అంచనా వేయడము జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగింది. విస్తరణ రూపం మనం ఆల్రెడీ ఎక్కడ చర్చించుకున్నాము అంటే 3వ క్లాస్లోనూ 4వ క్లాస్లోనూ 5వ క్లాస్లో 3 తరగతుల్లో కూడా మనకు విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఎవరైతే ఆ క్లాసెస్ని చూడలేదో ఒక్కసారి చూసేసి రండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకు హిందూ అరబ్ సంఖ్యామానంలో మనం నెంబర్స్ని ఏ విధంగా పలుకుతామని చెప్పేసి అయితే ఇందులో ఇచ్చాడనమాట. మనకు మొట్టమొదటగా నెంబర్స్ని ఎలా చదువుతామంటే ఇక్కడ నుంచి ఇలా చదవడం జరుగుతుంది. ఇలా వచ్చేటప్పుడు మనకు మొట్టమొదటిగా వచ్చేది 1లు అంటాం, 10లు అంటాం, తర్వాత 100లు అంటాం, దీని తర్వాత 1000, 10,000, తర్వాత 1,00,000, 10 లక్షలు, దీనికి ముందుగా కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. ఇది మనకు హిందూ అరబ్ సంఖ్యామానం అనేది ఈ విధంగా మనకు వస్తుందన్న. అయితే మనకు అంతర్జాతీయ సంఖ్యామానం అనేది దీనికి హిందూ అరబిక్ సంఖ్యామానం ఏదైతే ఉంటుందో దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మనకు లక్షలు తర్వాత కోట్లు అనే టర్మ్స్ అనేవి మనకు రావు. దాని బదులుగా ఏమొస్తాయి, ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1లో వస్తుందండి, ఇది కామన్. నెక్స్ట్ 10లు ఉంటుంది, 10లు. దీని తర్వాత 100లు ఉంటుంది, ఇక్కడ 1000 ఉంటుంది, 10,000 ఉంటుంది. అయితే 10,000 తర్వాత మనకు హిందూ అరబిక్ సంఖ్యామానంలో అయితే 1,00,000 ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏముంటుంది అంటే 100,000 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 100,000 తర్వాత మనకు 10 lakhs, ఇక్కడ 1,00,000 బదులు 100,000 వచ్చింది అంటే 100,000 అంటాం ఇంగ్లీష్లో మనము. దాన్ని తర్వాత మనకి ఏమొస్తుందంటే మిలియన్స్ వస్తాయి అన్నమాట, మిలియన్. సేమ్ ఇది 10 మిలియన్స్ అంటాం, మళ్ళీ 10 మిలియన్లు. తర్వాత 100 మిలియన్లు ఉంటుంది, 100 మిలియన్లు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కోటి లేదు, 10 కోట్లు లేదు, డైరెక్ట్గా మనకు 100 మిలియన్లు వచ్చేసింది, తర్వాత 10 మిలియన్లు వచ్చింది. దాని తర్వాత 100 కోట్లకు మనం ఏమంటాము అంటే బిలియన్స్ అంటాము, బిలియన్లు. సో ఈ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానం అనేది మనకు వస్తుందండి. సో నెంబర్స్ని మనం రాసేటప్పుడు ఏ విధంగా చదువుతాం? ఫర్ ఎగ్జాంపుల్ 1, జస్ట్ సెకండ్, 1 2 3 7 2 6 ఇది ఒక నెంబర్ ఉంది అనుకుందాం. అదే మనము హిందూ అరబిక్ సంఖ్యామానంలో చదివేటప్పుడేమో 1,23,766 అని చదవడం జరుగుతుంది. అయితే దీనిని మనం ఆంగ్ల సంఖ్యామానంలో చదివేటప్పుడు ఆ విధంగా మనం చదవడానికి లేదండి. ఎలా చదువుతాము? 1,00,000 ప్లేస్లో మనకి ఏముందో చూడండి, 100,000 ఉంటుంది అంటే 100,000. ఇందులో 100,000లో మనకు 23 ఉంది కదా, 123,726 ఈ విధంగా మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఆంగ్ల సంఖ్యామానంలో. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి దీని తర్వాత విరామ చిహ్నాలు అనేవి ఉంటాయి. విరామ చిహ్నాలు అంటే కామాస్ పెడతాం మనం రాసేటప్పుడు. 1,23,726 మనకు ఫస్ట్ కామా ఎక్కడ పెడతామండి? 100ల ప్లేస్ అయిపోయిన తర్వాత 1 కామా పెడతాం హిందూ అరబిక్ సంఖ్యామానంలో. నెక్స్ట్ వచ్చేసి 2వ కామా 10,000 తర్వాత పెడతాం, అంటే 1,00,000కు పక్కన పెడతాం. 3వ కామా వచ్చేసి మనకు 1,00,000 అయిపోయిన తర్వాత 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షల తర్వాత ఇక్కడ కోట్ ఎక్కడైతే వస్తుందో దాని పక్కన ఇంకొక కామా పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో నెంబర్స్ని రాసేటప్పుడు విరామ చిహ్నాలని ఈ విధంగా వాడతాం. అయితే మరి ఆంగ్ల సంఖ్యామానంలో ఇదే నెంబర్ ఉంది, 21, 23, 726 అనే నెంబర్ ఉంది అనుకున్నాం. ఇక్కడ కామా ఉండదు కదా. అయితే ఇక్కడ కామాని ఏ విధంగా ఉంచాలి అంటే ప్రతి 3 స్థానాలకు మనం కామాని ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ 3 స్థానాలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఒక కామా, ఇక్కడ 3 స్థానాలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఒక కామా. ఈ విధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానంలో చదివేటప్పుడు నెంబర్స్ని రాసేటప్పుడు కామాలు ఏ విధంగా రాయాలి, చదివేటప్పుడు ఏ విధంగా చదవాలని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రమాణాలు, వివిధ రకాల ప్రమాణాలు, దాని యొక్క కన్వర్షన్స్ అనేవి మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి మనం చూద్దాం. సో ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, ప్రమాణాలు అని చెప్పేసి అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు
పొడవును కొలిచే ప్రమాణాలు, నెక్స్ట్ బరువును కొలిచే ప్రమాణాలు, వీటి యొక్క కన్వర్షను, తర్వాత ద్రవాల పరిమాణాన్ని ఏ విధంగా కొలుస్తాం, దాని యొక్క కన్వర్షన్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం, దాని తర్వాత కాలాలను ఏ విధంగా కొలుస్తాం, దాని యొక్క కన్వర్షను. సో పొడవుకి మనకు మీటర్, ఫస్ట్ ఒక స్టాండర్డ్ ప్రమాణం వచ్చేసి మీటర్ అండి. నెక్స్ట్ కిలోగ్రామ్, బరువుకు వచ్చేసి కిలోగ్రాము, తర్వాత ద్రవాలకు లీటరు, అదేవిధంగా కాలానికి సెకండ్ మనం ప్రమాణాలుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది మనకి ఇవి కాకుండా ఈ మీటర్స్ ఇవి కాకుండా మనం కన్వర్షన్ చూసుకున్నాం. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అని చెప్పేసి మనకు ప్రీవియస్ క్లాసెస్లో వచ్చాయి. అయితే ఇప్పుడు 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది, ఇది మనకు ఇంపార్టెంట్. ఇక్కడ 1 సెంటీమీటర్కి వచ్చేసి 10 మిల్లీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది అంటే 1 మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు అవుతుందండి. 100 సెంటీమీటర్స్. దీన్ని ఒకసారి మనం మంచిగా రాసుకుందాం. జస్ట్ సెకండ్. ఒక సెంటీమీటరు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 మీటరు, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్. అయితే దీని తర్వాత సెంటీమీటర్, ఫస్ట్ మనకు మిల్లీమీటర్, దాని తర్వాత సెంటీమీటర్, దాని తర్వాత మీటర్ వస్తుంది, దాని తర్వాత మనకు కిలోమీటర్ వస్తుంది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ గ్రాములు, బరువుల్లోకి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్వర్షన్ చేసేటప్పుడు ఏ విధంగా రాస్తాం. ఫస్ట్ 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ద్రవాల పరిమాణాన్ని కొలిసేటప్పుడు ఏ విధంగా రాస్తాం, 1 కిలోలీటర్, దీన్ని మనం 1000 లీటర్లు అని అంటాము. 1 కిలోలీటర్కి 1000 లీటర్లు అవుతుంది. సో ఇది ప్రమాణాలు, వాటికి సంబంధించిన కన్వర్షన్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. నెక్స్ట్ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అంటాం. 1 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అవుతుంది. దీంతో మనకు ప్రమాణాలకు సంబంధించిన కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు శ్రీనివాస రామానుజన్ గురించి ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్లో. అంటే ఈ లెసన్లో ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో దాంట్లో మనకు శ్రీనివాస రామానుజన్ గురించి ఇవ్వడం జరిగింది. ఈయనకు కాలం వచ్చేసి 1887 to 1920, 1887 to 1920 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్ వాళ్ళది ఏదైతే ఉంటుందో దీనికి ఎంపికైన తొలి భారతీయుడు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రామానుజన్ నెంబర్ అంటాం, రామానుజన్ సంఖ్య అంటాం. ఇది మనకి ఏంటి ఆ సంఖ్య అంటే 1729. దీనికి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈయన పుట్టినరోజు December 22ను, ఈయన పుట్టినరోజు ఏదైతే ఉంటుందో December 22ను, ఆ రోజును ఏ విధంగా జరుపుకుంటారు అంటే గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఈయన జ్ఞాపకార్థం 2011లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది. పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు ఎప్పుడంటే 2011లో. తర్వాత 2012ని గణిత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2012ని గణిత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎవ్రీ ఇయర్, ఇదేమో December 22ని ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాం దీన్ని. ఇది వచ్చేసి మనకు గణిత దినోత్సవం అంటారు, ఇది గణిత సంవత్సరం అండి. సో ఇది ఓవరాల్గా మనకు 6th క్లాస్లో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటిని గురించి మొట్టమొదటిగా ఫస్ట్ లెసన్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటిని గురించి డీటెయిల్గా డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్
ఈ ఒక్క క్లాస్లోనే కొంచెం ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ పూర్ణాంకాలు అనే టాపిక్ మనకు వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు చాలా పెద్ద టాపిక్. సో అక్కడ నుంచి మనం డీటెయిల్గా ఇంకా చెప్పుకుందాం. సో ఎవరైతే ఇప్పటివరకు వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ యొక్క లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంచడం జరిగింది. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ మ్యాథమెటిక్స్ అండ్ మిగిలిన సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు దొరుకుతుంది. ఒకసారి డెమో చూసి కావాలంటే తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు మొదటి లెసన్లో ఉన్న అంశాలను అయితే క్లియర్గా మనం చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఏదైతే అభ్యాసంలో ఉన్నాయో వాటిని ఇంపార్టెంట్ ఏవైతే లెక్కలు ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు అభ్యాసం 1.1లో వచ్చేసి దీంట్లో అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యలో ఏవైనా అడిగాడు. సో ఈజీగానే ఆన్సర్ రాసేయవచ్చు, దీంట్లో కూడా అవసరం లేదు. మనకు ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడు. ఆరోహణ క్రమం అంటే మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు. అదే అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు. సో ఎవరికైతే తెలియదో వారి కోసం చెప్తున్నాను, రైట్. ఇది కూడా మనం రాసేవచ్చు, చిన్న నుంచి పెద్దగా, పెద్ద నుండి చిన్నగా. సో ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్ కొందరికి ఇక్కడ అవరోహణ క్రమం గురించి రాసేసాడు. అయితే కొందరికి డౌట్ ఉంటుంది, సో ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి. అయితే ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఈ 2 సైడ్స్ ఉంటుందో అదే మనకు పెద్దది అవుతుంది అనమాట. సో ఇక్కడ పెద్దది ఏది, ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం. ఇక్కడ పెద్దది ఏది, ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం. సో ఇందులో పెద్దది వచ్చేసి ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం. ఇది ఈ విధంగా ఎటువైపు పెద్దది ఉంటుందో అటువైపు 2 వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. సో దీన్ని లెస్ దెన్ అని చదువుతాం, దీన్ని గ్రేటర్ దెన్ అని చదువుతాం. సో దీన్ని వచ్చేసి గ్రేటర్ దెన్, ఇందులో కూడా మనకు ఇది గ్రేటర్ దెన్ అని చదువుతాం. సో అక్షరాల్లో రాయండి. ఏ విధంగా రాస్తాం? అక్షరాల్లో రాయడం దాదాపు అందరికి తెలిసిన విషయమే. అంకెల్లో రాయడం ఓకే, తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇది కూడా తెలుసాను. దాని తర్వాత సంఖ్యలను రాయండి అంటున్నాడు. ఇది కూడా అందరికీ 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది అవుతుంది అంటే 4 అంకెల్లో అతి చిన్న సంఖ్య వచ్చేసి 1000 అవుతుందండి. సో మనకు ఏదైతే అతి చిన్న సంఖ్య వచ్చేసి 1000 ఉంటుంది. నెక్స్ట్ 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. దీంట్లో వచ్చేసి 99 and 99 9999 అవుతుంది. నెక్స్ట్ 5 అంకెల అతి చిన్న సంఖ్యలో 10,000 ఉంటుంది. అండ్ అతిపెద్ద సంఖ్య వచ్చేసి 99,999. 5 నెంబర్స్ ఉంటాయి. సో ఇది మనకు అయిపోయిందండి. నెక్స్ట్ 1.2 అభ్యాసం 1.2లో ఉన్న ముఖ్యమైన అంశాలు. విస్తరణ రూపం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దగ్గర పదులకు సవరించి రాయడంలో మనకు 89ని 90 లాగా రాస్తాం, 450ని 420, 3951ని 3950గా, 4409ని 4410కి దగ్గరగా, 695ని 700, 36152ని 36200గా రాసుకోవచ్చు. 100లోకి అన్నాడు కాబట్టి 100 చూసుకుంటాం అక్కడ. నెక్స్ట్ 13,648లో 700కి దగ్గరగా రాస్తాం. లేకపోతే ఇది యాక్చువల్గా 50 బిలో ఉంది కాబట్టి 600కి దగ్గరగా రాస్తాం. 618 కాబట్టి 600కి దగ్గరగా రాస్తాం. సో ఈ విధంగా రాసేయవచ్చు. ఇది కూడా వేలకు సవరించి రాయడం. నెక్స్ట్ సంక్షిప్త రూపంలో రాయడం. ఇది ఏదైతే విస్తరణ రూపంలో ఉందో దీన్ని మనం సంక్షిప్త రూపంలో రాసినట్టయితే 3407 వస్తుంది. నెక్స్ట్ 10,000 మనకు 12,000 కదా, 351 వస్తుంది. ఈ విధంగా మనం నెంబర్స్ని అయితే విస్తరణ రూపంలో ఉన్న వాటిని ఈ విధంగా సంక్షిప్త రూపంలో మనం రాస్తాం. 99,999 అని రాస్తాం దీన్ని వచ్చేసి. సో ఈ విధంగా అనమాట సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి అన్నాడు. సో సేమ్ పైన ఏ విధంగా ఉంటుందో 4,000 + 300 + 40 + 8. సో ఈ విధంగా అయితే మనం రాయడం జరుగుతుంది. విస్తరణ రూపం రాయడం, దానికి సంబంధించిన చదివే విధానం ఏ విధంగా చదువుతామని చెప్పేసి అయితే అంటున్నాడు. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ అభ్యాసంలో వచ్చేసి ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇవి చేయండిలో మన కామాలతో రాసి విస్తరించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇక్కడ కామాలు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం అయితే కామాలు ఉంచడం జరుగుతుంది. ఎక్కడైతే కామాలు ఉంచుతామో దాన్ని మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా అన్నమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు
అభ్యాసం 1.3లో స్థాన విలువల ఆధారంగా కామాలు పెట్టి రాయండి అని చెప్పేసి అయితే అంటున్నాడు కదా. మనకు మొట్టమొదటిగా 3 అంకెల తర్వాత పెడతాం, నెక్స్ట్ 2 అంకెల తర్వాత పెడతాం, దాని తర్వాత ఇక్కడ పెడతాం, ఇక్కడ 3 అంకెల తర్వాత ఇక్కడ 12 పక్కన, దెన్ 1 పక్కన, మొత్తంగా 2 అంకెల తర్వాత పెడతాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో చూడండి మనకి ఇదన్నీ పెట్టేశారు. సో ఇదొక డౌట్ ఉంటుంది, ఏం లేదండి, 0 to 0 3 అంకెల తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెడతాం, దాని తర్వాత 19 కోట్ల దగ్గర మనం పెట్టడం జరుగుతుంది అనమాట కామన్, రైట్. సో ఇది చదవడం అండి, ఏ విధంగా చదవాలో మనకు చదవమంటున్నాడు. సో అక్షరాల్లో రాయడం ఇది రాసేస్తాం, అంకెల్లో రాయడం కూడా మనకు తెలుసు, రాసేస్తాం. నెక్స్ట్ విస్తరణ రూపంలో రాయడం గురించి మనకు విడదీసి రాయాల్సి ఉంటుందన్నమాట. మనకు ఇక్కడ ఏదైతే 6 lakhs ఉందో 6 lakhs రాస్తాం, ఓకేనా, కామాలు ఉంచేసి. నెక్స్ట్ 40,000 రాస్తాం, ఇంకా ప్లస్ ఉంచేసి నెక్స్ట్ 100 ఉంటుంది, నెక్స్ట్ 50 ఉంటుంది, ప్లస్ 6 ఉంటుంది. ఈ విధంగా అయితే మనం అయితే రాస్తామండి. నెక్స్ట్ ఇది కూడా మనకు ఓవరాల్గా 54,28,524 అనే నెంబర్ని మనమైతే ఇక్కడ రాస్తాం. ఇది కూడా అంత కష్టమేమీ కాదు, చేయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు అనేది. సో ఇందులో ఏది పెద్దదని గుర్తుంచమంటున్నాడు. సో ఏదైతే పెద్దది ఉంటుందో మనం ఏం చేస్తామంటే అటువైపుగా రాసుకోవాలి, తిప్పి రాయాలన్నమాట. 71,964 ఇలా రాసిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి. సో 4,67,612 ఈ విధంగా అయితే మనం రాయడం జరుగుతుంది. ఏది చిన్నది ఉంటున్నాడో చిన్నదాని వైపు ఈ విధంగా గుర్తుపెడితే సరిపోతుంది అనమాట. ఇది పెద్దదాని వైపు పెట్టడం, ఇది చిన్నదాని వైపు పెట్టడం, ఈ విధంగా. ఒకవేళ ఇదే గుర్తుని చిన్నదాని వైపు పెట్టమంటే మనం రివర్స్లో రాస్తాం. జనరల్గా చదివేటప్పుడు అయితే గ్రేటర్ దెన్, ఇది లెస్ దెన్ అని చదువుతాం, అది అందరికీ తెలిసిన విషయమే. కోట్ల స్థానంలో 5 ఉంటుంది అంటున్నాడు, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో ఉంటుంది అంటున్నాడు. సో కోట్ల స్థానంలో 5 ఉంటుంది కాబట్టి 5 పెడతాం. లక్షల స్థానంలో ఉన్నాడు అంటే 10 లక్షల స్థానంలో ఏమీ లేదని అర్థం. 10,000 స్థానంలో 1 ఉంటుంది, 10,000 స్థానంలో 6 ఉంటుంది, 1 స్థానంలో 3 ఉంటుంది. ఇక్కడ 100ల స్థానం ఏమీ లేదు. సో ఇది కోట్ల స్థానం, 10 లక్షల స్థానం, లక్షలు, 10,000 స్థానం. దాని తర్వాత ఇక్కడ మనకు 100ల స్థానం, 1000 స్థానం లేదు, దాని తర్వాత 100ల స్థానం కూడా లేదు, దాని తర్వాతగా మనకు 10ల స్థానం కూడా లేదు, దాని తర్వాత మనకు 1ల స్థానం మాత్రమే ఉంది. ఈ విధంగా అయితే మనం నెంబర్ని రాస్తామండి, ఓకేనా. అభ్యాసం 1.4లో ఉన్న ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో చూద్దామండి. సో కామాలు ఉపయోగించి రాయడం అంటున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకు రాయమని అంటున్నాడు. అయితే అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకు 3 తీసుకుంటాం. సో ఫస్ట్గా 3 పెడతారు ఇక్కడ, నెక్స్ట్ కూడా 3 పెట్టాలి. అదే అంతర్జాతీయ సంఖ్యామానానికి మన సంఖ్యామానానికి డిఫరెన్స్ అది. సో ఇక్కడ ఈ విధంగా అన్నమాట. ఓకే, మనకు జనరల్గా ఏంటి అంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ చెప్పొద్దు అని అనుకున్నాం. బట్ ఈ వీడియోలో, ఈ సిరీస్లో ఏదైతే కంటిన్యూ అవుతుందో, అంటే మనకు ఇక్కడ నుంచి 6వ తరగతి నుంచి ప్రతిరోజు మనకు ఏదైతే క్లాస్ని అయితే పెడతాము, అంటే అభ్యాసం 1 నుంచి పాఠ్యాంశాన్ని మొదలు పెడితే మొత్తం ఇదే కంటిన్యూగా పెట్టాలని అనుకుంటున్నాం. ఈవెన్ ఇందులో ఉన్న అభ్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వదలకుండా మనం ఇందులో ఆన్సర్స్ రాసి అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. సో ఇందులో అయితే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7th, 8th క్లాస్లోకి వచ్చేసరికి కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అక్కడ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. బట్ ఇందులో ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. కొన్ని ఎక్కడెక్కడ చెప్తూ వెళ్తాను, ఎక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చెప్తూ వెళ్తాను అనమాట, రైట్. ఇది వచ్చేసి మనకు అభ్యాసం 1.4లో అంతర్జాతీయ సంఖ్యామానం విధంగా ఏ విధంగా రాస్తాం. ఇది అంత అవసరం ఏం లేదు. ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం కామాలు ఉపయోగించి మనం మొబైల్ నెంబర్ రాయమంటున్నాడు. పైన ఏ విధంగా రాస్తాము, సో కింద కూడా అదే విధంగా మనమైతే రాస్తాము. నెక్స్ట్ హిందూ సంఖ్యామానంలోను ఆంగ్ల సంఖ్యామానంలోను అక్షరాలను రాయండి అంటున్నాడు. సో ఇక్కడ మనకు హిందూ సంఖ్యామానంలో వచ్చేసి 12,31,15,27 అని రాస్తాము. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో వచ్చేసి మనకు కోట్లు అనే పదం ఉండదు, మిలియన్లు అనే పదాన్ని ఎక్కువ వాడతాం. 100 అయితే 1000 అనే పదం కూడా ఉండదు, అంటే 1000 కాదండి, లక్షలు అనే పదం కూడా ఉండదు. డైరెక్ట్ మిలియన్లు అని వాడతాం. కోటి ప్రాంతంలో ఈ విధంగా వాడతాం చూడండి. 123 మిలియన్ల 100
15,027 మనకు 20-30 అంటాం కదా, అది ఇక్కడ మనం డైరెక్ట్ వందలుగానే లెక్క పెడతామన్నమాట. 12 లక్షలు అనేది ఉండదు, పదులుగా మనం లెక్క పెట్టకుండా ఒకటేసారి వందలుగా లెక్క పెట్టించడం జరుగుతుంది. సో 123 మిలియన్ల 115,027 అని చదవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకు మిలియన్ల స్థానంలో ఉన్న అంకె ఏదైనా అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఏదైతే మిలియన్ స్థానంలో ఉన్న అంకెని గురించి మనం మాట్లాడుకుంటే ఏది ఉంటుందండి, ఇది రైట్. ఇక్కడ మనకు 10 లక్షల స్థానం ఏదో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది కామాల తర్వాత మొదటిది, రెండవ కామా తర్వాత మొదటిదని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రెండవది అనమాట. 100ల స్థానంలో 4 ఉంటుంది. అదేవిధంగా 10 మిలియన్ల స్థానంలో గల అంకె 10 మిలియన్ల స్థానం అంటే ఇది మిలియన్ల స్థానం, 10 అంటే 0 ఉంటుంది అనమాట. నెక్స్ట్ సంఖ్యల్లో ఎన్ని మిలియన్లు ఉన్నాయి, ఎన్ని మిలియన్లు ఉన్నాయండి, 300 మిలియన్స్ ఉన్నాయి. అంటే మిలియన్స్ దగ్గర ఒక కామా ఉంటుంది, అండ్ ఏదైతే వందల దగ్గర 173,000 అంటాం కదా, సో అక్కడ ఇంకొక కామా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసం 1.5. ఇదేం లేదండి, సింపుల్గా కూడిక చేయడమే. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు మొదటి 4 రోజులు హాజరైన ప్రేక్షకుల సంఖ్య వరుసగా దీన్ని కూడిక చేస్తే మనకు ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా కూడిక చేయడమే. ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఓడిన అభ్యర్థికి ఏమో ఇన్ని ఓట్లు వచ్చాయి, గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడో కనుక్కోండి. ఏం లేదు, తీసివేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సో 5,87,500 నుంచి మనం ఏం తీసేస్తామంటే 3,52,768 అయితే తీసేయడం జరుగుతుంది. సో 10లో 8 పోతే 2, మనకు ఇందులో వచ్చేసి తీసేయండి సరిపోతుంది. మళ్ళీ ఇది కూడా చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయదలుచుకోలేదు. సో తీసేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్య గల తేడాను తెలపండి. ఒక అంకెను ఒకసారి మాత్రం వాడాలి అని అంటున్నాడు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య, ఇందులో మొట్టమొదటిగా 5 అంకెల అతిపెద్ద సంఖ్య రాసేటప్పుడు మొట్టమొదటి 7ని రాసుకుంటాం, దాని తర్వాత 5ని రాసుకుంటాం, దాని తర్వాత 4ని రాసుకుంటాం, 3ని రాసుకుంటాం, 0 రాసుకుంటాం. ఇది పెద్ద సంఖ్య. దీని తర్వాత ఏర్పడే అతి చిన్న సంఖ్య 5 అంకెల అతి చిన్న సంఖ్య అన్నాడు. మినిమంగా తక్కువ ఉండదు, 0 కాకుండా ఏముందండి, 3 ఉంది. దీని తర్వాతగా నెక్స్ట్ చిన్నది ఏది 0 ఉంటుంది, దీని తర్వాత 4 ఉంటుంది, దీని తర్వాత 5 ఉంటుంది, 7 ఉంటుంది. ఇది 5 అంకెల అతి చిన్న సంఖ్య, వీటితో ఏర్పడేది. నెక్స్ట్ 10, ఇట్లా 7 పోతే 3, దాని తర్వాత 5, 7, దాని తర్వాత 9, 4 అండ్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 44,973 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా అయితే ఆన్సర్ని చేస్తాం. నెక్స్ట్ జస్ట్ సెకండ్ అండి. ఒక సైకిల్ తయారీ కంపెనీ రోజుకు ఇన్ని సైకిల్ని తయారు చేయగలచో జూలై నెలలో కంపెనీ తయారు చేసే మొత్తం సైకిళ్ళు ఎన్ని? ఏముంది, ఒక రోజుకు అన్ని సైకిళ్ళను తయారు చేస్తే జూలై నెలలో ఎన్ని మంత్స్ ఉంటాయో, మంత్లో ఎన్ని రోజులు ఉంటాయో దానికి మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మనకు జూలైలో మంత్లో ఉన్న ఎన్ని రోజులు ఉంటాయో దాన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో మల్టిప్లికేషన్ ఈజీ కాబట్టి చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్, ఒక హెలికాప్టర్కు 1 గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలరు, అయినా అది 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? మీ సమాధానం మీటర్లో తెలపండి. ఫస్ట్ 4 గంటలు ఇంటూ 600 చేయండి, కిలోమీటర్లో వస్తుంది. దాన్ని 1000తో డివిజన్ చేయండి, మీటర్లో మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్, సమాన పరిమాణం గల బిస్కెట్ల బరువు 8 కిలోగ్రాముల 400 గ్రాములు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? 5 బిస్కెట్లు అన్నాడు కాబట్టి 8,400 grams బై 5 చేస్తాం. 5 ఎక్కమైతే 3 మిగులుతుంది, 5 30. సో 1,600 గ్రాములు వస్తుందంటే 1.6 kg అనేది అయితే మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. సారీ అండి, 1680 వస్తుంది. ఎందుకంటే 5 ఎక్కం 5, ఇక్కడ 3 మిగులుతుంది, 34, 5 30 ఉంటుంది, 4 మిగులుతుంది, 5 8లో 40. సో 1680 అయితే ఆన్సర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదండి. ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. దాని తర్వాత ఇంటి నుండి పాఠశాలకు గల దూరం 1 కిలోమీటర్ల 870 మీటర్లు అయినా ఆ రోజులో ఆమె నడిచే మొత్తం ఎంత? డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 1875 మీటర్స్కి 6తో మల్టిప్లై చేయండి.
చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని కిలోమీటర్లో మార్చి చెప్పేస్తే సరిపోతుంది, ఆ రోజుల్లో వచ్చేది. ఓకేనా. నెక్స్ట్, ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్ట్ తయారీకి 1 మీటర్ 80 సెంటీమీటర్ల పొడవు గల బట్ట అవసరం. 40 మీటర్ల పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్లు తయారు చేయవచ్చును. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 మీటర్ 80 సెంటీమీటర్లో 1 మీటరు 80 సెంటీమీటర్ల అవసరం పడుతుందంట ఒక షర్టుకు కుట్టడానికి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 40 మీటర్ల బట్టతో ఎన్ని బట్టలు కుట్టవచ్చు, ఎన్ని యూనిఫామ్లు కుట్టవచ్చు అని అడుగుతున్నాడు. సో దీంట్లో వచ్చేసి మనం డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోండి. సో ఇక్కడ మనకేంటి 1 మీటర్ 80 సెంటీమీటర్లు అంటున్నాడు, 40 మీటర్లు అంటున్నారు. దీన్ని అన్నిటినీ మనకు యూనిఫామ్గా ఉండాలంటే మొదటగా మనం దీన్నైనా మీటర్లోకి మార్చుకోవాలి, లేదంటే దీన్నైనా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్లో మార్చుకుంటే కొంత ఈజీ అవ్వచ్చు. సో దీన్ని ఏం చేస్తున్నానంటే 1 మీటర్ 80 సెంటీమీటర్స్ని నేను ఇక్కడ సెంటీమీటర్లోకి మారుస్తున్నాను. అదేవిధంగా 40 మీటర్లు కూడా సెంటీమీటర్లోకి మారిస్తే ఇంటూ 100 కాబట్టి సో 4000 వస్తుంది, కింద 180 వస్తుంది. సో కొట్టేస్తే మనకు 2 9 18 200 అయితే వస్తుంది. సో నెక్స్ట్ 9 అంటే 9 18 9 18 మిగిలితే ఇంకొక 2 మిగులుతుందన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకు 2 బార్ అనేది అయితే వస్తుంది. అయితే దీనికంటే ముందుగా చూడండి 22 యూనిఫామ్లు అయితే కొట్టవచ్చు, మళ్ళీ ఒక 0.2 ఏదైతే యూనిఫామ్ ఉంటుందో దాన్ని కుట్టొచ్చు. మరి ఇక్కడ మనకు అడిగింది ఏంటి, యూనిఫామ్ యొక్క బట్ట ఎంత మిగులుతుంది అన్నాడు. మనకు దానికోసం ఏం చేస్తామండి 1.8 × 22 చేస్తాం. రైట్, ఇప్పుడు మనకు 1.8 × 22 చేయాలి. దీనికోసం ఏం చేస్తామండి, మొదటగా దీన్ని మల్టిప్లై చేసుకుందాం. 8 2 16 2 ఎక్కం 2 1 3, సో 36 ఈ విధంగా మనం వస్తుంది కాబట్టి 6 3 9 396 వస్తుంది. అంటే 39.6 మీటర్స్ బట్ట అయితే వస్తుంది. అయితే ఇక్కడ 40 మీటర్ల నుంచి మనము 39.6 మీటర్ని తీసేస్తే ఎంత మిగులుతుందండి, ఇంకా 4 మిగులుతుంది. సో ఇక్కడ వచ్చేసి 0 మిగులుతుంది. సో చివరిగా మనకు ఒక 40 సెంటీమీటర్ల బట్ట అనేది మిగలడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి కదా, ఏ విధంగా మనకు డిఫరెంట్గా లెక్క అయితే వచ్చిందో. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. అక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతాం. కొందరు ఏం చేస్తాం, నాకు బట్ట వచ్చింది కొట్టేసినప్పుడు 40/180 అంటే 4000/180 వేసినప్పుడు మనకు 22.2 వచ్చింది. మనం ఏమనుకుంటాం, కొన్నిసార్లు 20 సెంటీమీటర్స్ ఏమో అనుకుంటాం, కానీ ఇది బట్ట 0.2 ఏదైతే ఉంటుందో అంత బట్టను కుట్టవచ్చు, దాంతో అంత షర్టును కుట్టవచ్చు. ఒకటిలో 0.2 వంతు ఏదైతే ఉంటుందో దాంట్లో మనము 0.2 వంతు షర్టుని కుట్టవచ్చు. అది డిఫరెంట్ కాబట్టి మళ్ళీ 22తో మల్టిప్లై చేస్తే మనకు ఎంత బట్ట ఉపయోగించబడింది, మిగిలిన ఎంత బట్ట మిగిలింది అనేది తెలుస్తుంది. ఆ విధంగా ఈ ప్రాబ్లమ్ని చేసుకుంటాం. 1 లీటర్ పెట్రోల్ ధర లీటర్కి 60 రూపాయలు. ఒక పెట్రోల్ బంకులో రోజుకు 750 లీటర్ల పెట్రోల్ అమ్మారు. అయినా ఆ రోజుకు వారికి ఎంత సొమ్ము వస్తుంది. లీటర్కి 60 అంటే ఇక్కడ మనకు 60 × 750 చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి. 6 5 30 7 42 3 45 4500 అనేది మనకు ఆన్సర్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వస్తున్నా కాబట్టి 45,000 లీటర్లు అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, అహ్మదాబాద్లో నివసించి నువ్వు 400 మీటర్ల దూరంలో గల స్టేషన్కు బస్సులో బయలుదేరావు. రైల్లో ప్రయాణించిన 15 కిలోమీటర్ల దూరంలో గాంధీ నగర్కు వెళ్ళావు. అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో గల పిన్ని ఇంటికి కారులో చేరావు అనుకుందాం. మీ పిన్ని ఇంటికి చేరడానికి నువ్వు మొత్తం ఎంత దూరం ప్రయాణించావు, ఇదే విధంగా 7 రోజులు ప్రయాణిస్తే మొత్తం ఎంత దూరం ప్రయాణించినట్లు చెప్పండి. ఇందులో 18 15 ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, 33 కిలోమీటర్లు అవుతుంది. 33 కిలోమీటర్ల 400 మీటర్లు నువ్వు ప్రయాణించడం జరిగింది. దాంతో ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుందో అదే మనకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అవుతుంది. మీ పాఠశాలలో మంచినీటి నిల్వ చేసే ట్యాంకు 2 కిలోలీటర్ల సామర్థ్యం గలది. ఒకరోజు కొందరు విద్యార్థులు ప్రతి విద్యార్థి 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చి నింపారు. ట్యాంకు నిండడానికి ఇంకా 600 లీటర్ల నీరు అవసరమైతే ఎంతమంది విద్యార్థులు ఆ రోజున ట్యాంకును నీటితో నింపారు. మీ పాఠశాలలో మంచినీళ్ళు నిల్వ చేసే ట్యాంకు 2 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిందంట. ఒకరోజు కొందరు విద్యార్థులు ఏం చేశారు, ప్రతి విద్యార్థి 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చి నింపారు. ట్యాంకు నిండడానికి ఇంకా 600 లీటర్ల అవసరం పడుతుందంట. ప్రతి విద్యార్థి 2 లీటర్లు నీరు తెస్తే 600 లీటర్ల నీరు అవసరమైతే
ఇంకా 600 లీటర్ల అవసరం పడుతుంది. అంటే ఎంత నింపినట్టు 2000 - 600 = 1400 లీటర్స్ నింపినట్టు. సో మనిషికి 2 లీటర్లు అంటే 700 మంది విద్యార్థులు మనకు ఇందులో అయితే వాటర్ నింపడం అనేది జరిగింది. సో దీంతో మనకి ఏదైతే మొదటి పాఠ్యాంశం ఉందో ఆ పాఠ్యాంశంలో ఉన్న అంశాలను చర్చించుకున్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా చర్చించుకున్నాం. సో ఇదండి ఓవరాల్గా మనకు మొదటి లెసన్లోని అంశాలు. ఇదే విధంగా మనం సెకండ్ లెసన్లో కూడా చేసుకుంటాం. సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూ అవ్వాలంటే ఒక వీడియో మనం చేసిన తర్వాత ఎఫర్ట్ పెట్టి దానికి సంబంధించిన డేటాని మేము ముందు ఉంచాం. మీరు దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల కానీ, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల కానీ ఆ వీడియోకి రీచ్ పెరుగుతుంది. అలాగ రీచ్ ఉన్న వీడియోస్ని మేము కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మీ యొక్క సపోర్ట్ కూడా అందిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.